వచ్చిన తర్వాతనే మెట్రో విస్తరణ చేయాలి. మీరు ఎందుకు మెట్రో విస్తరణ చేయలేదు? మేము వచ్చిన తర్వాత మూసి మీరు ఎందుకు చేయలేదు? లేకపోతే ఐటాన్ మీరు ఎందుకు చేయలేదు? ఐటీ ఎక్స్పోర్ట్ ఎందుకు జరిగింది? ఐటీ మంత్రి కేటీఆర్ ఎందుకు ఏమైంది? దావోస్ ఎందుకు పెట్టుబడి తెలియకపోయారు? మరి కేసీఆర్ ఏమన్నా దావోస్ పోయిందా? దావోస్ వేదికగా హైదరాబాద్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళందరూ భూములు ఇచ్చి అదేవిధంగా కంపెనీ నెలకొన్నప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే నిరుద్యోగం తగ్గుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఇవన్నీ కూడా అస్తిత్వం విషయంలో తెలంగాణ అస్తిత్వం కాపాడే ప్రయత్నం. టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకొచ్చినాం. అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతం చేసుకున్నాం. సాకల ఐలమ్మ వర్ధన్ జయంతి నిర్వహిస్తూ వారి పేరు మీద యూనివర్సిటీ, గద్దర్ గారి జయంతి వర్ధన్ నిర్వహిస్తూ వారి పేరు మీద నంది అవార్డులు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ప్లేస్లో టీజీ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీస్ కావచ్చు, తర్వాత ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చి టాటా వాళ్ళతో టైఅప్ చేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఖచ్చితంగా ఉద్యోగాల లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మీరు ఉద్యోగాలన్నీ బాగానే ఇచ్చారు చరణ్ కౌశిక్ గారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఏం కావాలో కూడా చూడండి. నా ఉద్దేశం ఏంటంటే మీ అవకాశం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రజల యొక్క కోరికలు కూడా మీ యొక్క ప్రపోజలే కాకుండా ప్రజలకు ఏం కావాలి వాళ్ళ నుంచి కూడా కొన్ని తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ప్రజలు ఏదనుకుంటే చేయడానికే ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే మీరు చూడండి, ఆనాడు ప్రగతి భవన్ అని చెప్పేసి కేసీఆర్ గారు నిర్మించుకుని అందులో ఎవరి ప్రవేశం దాన్ని పూలే ప్రజాభవన్గా ఏర్పాటు చేసుకుని ప్రజాభవన్ నిర్వహిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా ఆనాడు సెక్రటరీలో కేసీఆర్ గారు వచ్చిన సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి వచ్చి ఎప్పటికప్పుడు అభివృద్ధి విషయంలో ఇక్కడ మేము వచ్చిన తర్వాత రేషన్ కార్డు 30 లక్షల రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా 6,000 కోట్ల రూపాయలు రాజీవ్ యువ వికాసం ఏర్పాటు చేసి 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా ప్రయోజనం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు ఎక్కడ మేము చేయడం లేదు. RRR ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించుకొని హైదరాబాద్ రూపురేఖలు మార్చాలి. హైదరాబాద్కు RRR నుంచి గ్రామాల కనెక్టివిటీ ఈజీగా ఉండాలి. ప్రతి గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా కొరకు రోడ్స్ ఇవన్నీ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. అదే కాకుండా స్కూల్స్ పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలతోటి అదేవిధంగా యంగ్ ఇండియన్ స్కూల్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళకు ఆల్రెడీ స్కూల్ ఏర్పాటు చేసినాం. ఇట్లా కాంగ్రెస్ ఒకటి కాదు 175 అంశాలు దేశంలో ఏ రాష్ట్రంలో చేరే విధంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే మేము ప్రచారం చేసుకునేలేము. టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా మా మేము విషయం చెప్తా ఉన్నాం. ఏ రాష్ట్రమైనా 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలన, కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాలం పాలన, మాది 15 ఏళ్ల పాలనలో మేము ఖచ్చితంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చిన ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, లేకపోతే రైతులు చేసిన మేలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, దేని మీదైనా మేము చర్చ చేయడానికి సిద్ధం. జీడీపీ, జిఎస్టీపీ, లేకపోతే ఎంప్లాయ్మెంటా, దేని మీదైనా. కానీ టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చర్చకు రాకుండా ప్రజాప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి నేను కోరుతాం. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నుంచి మంచి అంటే ఆల్రెడీ చేసినవన్నీ మీరు చెప్తున్నారు, ఇంకా మంచి పనులు చేసి ప్రజల యొక్క మన్ననలు, ప్రజల యొక్క సంతోషం మీరు చూడాల్సింది కోరుతున్నామండి. ఇదండి చరణ్ కౌశిక్ యాదవ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా.